Hello friends, welcome to my channel. In this video we are going to learn about economy, national income. First question, ఈ కింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక నిర్ణీత కాలంలో ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువ మొత్తాన్ని జిడిపి అంటారు. సో ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. సముద్రం ప్రాంతానికి 200 మైళ్ళ నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. ఇది కూడా రైట్ ఆన్సర్. ఇది కూడా రైట్ ఆన్సర్. విదేశీ రాయబార కేంద్రాలు, అంతర్జాతీయ సంస్థలు, కార్యాలయాలు, ప్రత్యేక అంతర్జాతీయ సంస్థలు మన దేశ జిడిపి నుండి మినహాయించబడతాయి. ఇది కూడా రైట్ ఆన్సర్. మనకు సరికానిది గుర్తించాలి. ఉన్న ఒకటే ఒక ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 అనేది సిలో ఉంది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ కింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో కొలుస్తారు. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత జాతీయ ఆదాయాన్ని రూపాయలు మరియు డాలర్లలో వ్యక్తపరుస్తారు. ఇది కూడా రైట్ ఆన్సర్. భారత్ 2024 లోపల $5 ట్రిలియన్ లేదా 350 లక్షల కోట్ల విలువైన వస్తు సేవలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆన్సర్ 2. ABC ఆర్ రైట్. నెక్స్ట్, ఈ కింది వానిలో సరైనవి గుర్తించండి. లెక్కించిన వస్తువును మళ్ళీ మళ్ళీ లెక్కిస్తే దాన్ని అంతిమ వస్తు సేవలు అంటారు. ఇందులో చిన్న మిస్టేక్ ఉంది. ఏంటంటే మళ్ళీ లెక్కించడం కాదు, మళ్ళీ లెక్కించకుండా ఉంటాము, అప్పుడే అంతిమ వస్తు సేవలు అంటారు. సో ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్. గోడకు కొట్టిన మేకు అంతిమ వస్తువు అవుతుంది. ఎస్, గోడకు కొట్టిన మేకు అంతిమ వస్తువు అవుతుంది. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. అన్ని ముడి పదార్థాలు మధ్యంతర వస్తువులు. నో, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ బి. బి మీన్స్ సరైనవి. సరే, బి కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ తప్పు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ బి, గోడకు కొట్టిన మేకు అంతిమ వస్తువు అవుతుంది. ఇదే ఆప్షన్. ఈ కింది వాటిలో మన్నిక గల అంతిమ వస్తువు ఏది? ఏ బస్సు, సి క్లాత్స్, మీట్, డాక్టర్. ఇందులో క్లాత్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి, కాబట్టి ఇది రాంగ్. మీట్ కూడా కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది, ఇది కూడా కాదు. డాక్టర్ అనేది అంతిమ వస్తువు కాదు, ఇది కూడా కాదు. ఆన్సర్ ఈజ్ బస్. మన్నిక కలిగిన అంతిమ వస్తువు బస్. ఈ కింది వాటిలో సరైనవి ఏవి? భారత్లో మార్చి 31 నుండి ఏప్రిల్ 1 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ రివర్స్లో ఇవ్వడం జరిగింది. మార్చి 31 నుండి కాదు, ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. నెక్స్ట్, భారత్లో ఆర్థిక సంవత్సరం 4 త్రైమాసికాలుగా విభజించి జీడిపిని లెక్కిస్తారు. ఇది రైట్. అమెరికాలో ఈ అక్టోబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పిలుస్తారు. ఇది కూడా రైట్. యూరోపియన్ యూనియన్ జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఇది కూడా
రైట్ ఆన్సర్. సో ఆన్సర్ BCD. ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. BCD ఆర్ ట్రూ. ఈ కింది వాటిలో సరికానివి గుర్తించండి. GDP స్వదేశీ ఉత్పత్తి కారకాలను పరిగణలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ GNP స్వదేశీ ఉత్పత్తి కారకాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో ఏదో ఒకటి రైట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ GNP, నేషనల్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనేది బి అనే ఆప్షన్ రైట్ అవుతుంది. ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ అయితే GDP గ్రేటర్ దాన్ GNP. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువ అయితే GNP గ్రేటర్ దెన్ GDP. ఇది రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ A, B. ఎలా అంటే ఇందులో మనకు 2 ఆన్సర్ రైట్ అయ్యాయి, కానీ అన్నింటిలో బి ఫోర్త్లో లేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో 2 ఆన్సర్ లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో 2 ఆన్సర్ లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ A, B. ఎయిత్ క్వశ్చన్. GDP at market price. GDP at factor cost plus indirect tax minus subsidy. NNP at market price. NNP at factor cost plus indirect plus subsidy. సరైనది ఫస్ట్ వన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది అంటే సబ్సిడీస్ తీసివేయాలి. ఇక్కడ రెండో దాంట్లో యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో దిస్ ఈజ్ రాంగ్. ఆన్సర్ 1 ఈజ్ రైట్. ఈ కింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. GDP, GNP, NNP ప్రస్తుత ధరల వద్ద మరియు స్థిర ధరల వద్ద లెక్కిస్తారు. దిస్ ఈజ్ సింపుల్ ఆప్షన్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. GDPను ప్రస్తుత ధరల వద్ద లెక్కిస్తే నామమాత్రపు జాతీయ ఆదాయం అంటారు. దిస్ ఈజ్ ఆల్సో రైట్. స్థిర ధరల వద్ద లెక్కిస్తే వాస్తవ జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ ఆప్షన్ ఈజ్ 1, 2, 3 ఆర్ రైట్. ఇంతే ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. And if you like this video, please like my video.